ఉదయం చేసాక వెళ్ళిపోతాం కాదు తీసారు అది ఎందుకు తీయలేదు వాంటెడ్ గా మాట్లాడుతూ 5 నిమిషాలు వాడు తీయకపోతే మన ఇద్దరం చేద్దాం అది కూడా అది కట్టుకోండి జనాలు వస్తే గొడవ వచ్చి రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు అయితేమి, కటౌట్లు అయితేమి నోట్ల కట్టలతో కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏదైతే ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్సీలు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను.